మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి హోదాను అవమానించేలా అంబటి మాట్లాడడం ప్రజాస్వామ్యానికి అవమానం అని ఆయన అన్నారు. అంబటి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మాటలు అవి మనుషులు మాట్లాడే మాటల. అంబటి, నువ్వు మనిషివా, పశువువా, రాక్షసుడివా? నీ వాక్యాలు ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తిని బూతులు మాట్లాడతావా? అంటే మీకు గత 5 సంవత్సరాలు బూతులు మాట్లాడితే చెల్లిందని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రాక్షస లాంగ్వేజ్ ఏంటి? నీ భాష ఏంటి? బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పు. లేకపోతే ఈ రోజు నీ ఇంటికి వచ్చారే మహిళలందరూ చెప్పులతో కొట్టడానికి, అలా కొట్టించుకోవాలనుకుంటున్నావా? మీకు ఇంకా సిగ్గు రాలేదా? బుద్ధి రాలేదా? 151 సీట్ల నుంచి 11కి పడిపోయారే. ఎందుకు పడిపోయారో తెలుసా మీకు? మీ లాంగ్వేజ్ వల్ల, మీ బాడీ లాంగ్వేజ్ వల్ల, మీ డాన్సుల వల్ల, మీ తైతక్కల వల్ల, మీ బూతుల వల్ల. ఈరోజు 11 సీట్లున్న మీరు ఈ రోజు కూడా మీకు బుద్ధి రాలేదు. మీకు ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు కల్తీ జరిగింది ప్రసాదంలో అని అందరూ చెప్పుకుంటుండగా మీరు మాత్రం కాదంటున్నారు. సిట్టే డైరెక్ట్ గా కల్తీ జరిగింది, పాలు లేకుండా నెయ్యి ఎక్కడొచ్చింది అని అడిగారు. అంబటి